ప్లాంట్ ను కాపాడిన ఘనత కూటమిదేనన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ప్రైవేటీకరణ ప్రధాని మోడీ ఆలోచన కాదని చెప్పారు. విజయనగరంలో షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోలేని వారు ప్రైవేటీకరణపై తీర్మానం పెట్టే అర్హత ఉందా అంటూ నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. జిల్లాలో భీమ్సింగ్ షుగర్ ఫ్యాక్టరీ, దాని పేరు విజయరామరాజు గజపతి జిల్లా అనే పేరు ఉంది. దాన్ని మనం కాపాడలేకపోతున్నాం అధ్యక్ష. చోడవరం షుగర్ ఫ్యాక్టరీని కాపాడలేకపోతున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేకమైన షుగర్ ఫ్యాక్టరీలు కాపాడలేకపోతున్నాం అధ్యక్ష. కానీ ఈవేళ స్టీల్ ప్లాంట్ని కాపాడినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని ధైర్యంతో దమ్ముతో నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. దాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నాను అధ్యక్ష. అది ప్రైవేటీకరణ అనేటువంటి ఒక బ్యానర్ను, ఒక వర్డ్ని తగిలించుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. ఈ హౌస్ సాక్షిగా నేను చెప్తున్నాను. ఆ దృష్ట్యా స్టీల్ ప్లాంట్ ఈవేళ 3వ ఫర్నిస్ కూడా స్టార్ట్ అయింది. 79% ఉత్పత్తి వచ్చింది. ఇవన్నీ ఆన్ రికార్డ్ అధ్యక్ష. సభ్యులు తెలుసుకోవాలి. మరి బొత్సవారిని అభినందిస్తారా అభినందించారా ప్రధానమంత్రిని? మీరు ఒక్క జిల్లాలో మీ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఇంకో మంత్రి గారు ఉన్నారు ఆ జిల్లాలో. వాళ్ళు ఏమైనా ఒక్క షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకున్నారు అధ్యక్ష? ఈవేళ మేము ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే దాంతో మేము రక్షిస్తున్న సందర్భంలో ఈ యాగి చేయవలసిన అవసరం ఉందా అధ్యక్ష? ఆలోచించండి అధ్యక్ష. మీరు ఒక షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోలేనటువంటి మీరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాను. నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నా. హిస్టారికల్, ఇట్ ఈస్ హిస్టారికల్.